ఒక ఊరిలో వీరయ్య అనే రాజుగారు ఉండేవారు. అతనికి ఒక పనివాడు కూడా ఉండేవాడు. ఇక అతనికి ఒక పక్షి అంటే ప్రాణం. ఈ రాజుగారు ఆ పక్షిని చాలా బాగా పెంచుకుంటాడు. ఒకరోజు ఇలా అంటాడు. ఇదిగో రాము, నేను ఊరికి వెళ్తున్నాను. పక్షిని జాగ్రత్తగా చూసుకో. దానికి ఏమైనా అయితే నేను చంపి పడేస్తా. అయ్యో రాజుగారు, దానికి చంపడం ఎందుకులేండి. మీరు వచ్చే వరకు దాన్ని కంటి పాపలా చూసుకుంటాను. మీరే చూస్తారు కదా. వచ్చాక నన్ను పొగడ్తతో ముంచెత్తుతారనుకోండి. ఇక నాకు ఏం వాడిస్తారో ఏంటో చూడండి. దాన్ని మీరు వచ్చేసరికి లడ్డులా చేసి పెడతాను. దాన్ని ఎంత చక్కగా చూస్తాను అంటే అంత చక్కగా చూస్తాను. ఇక మీరే చూడండి. అలా అన్నాక కాసేపటికే వీరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతలోనే పక్షి అక్కడికి వస్తుంది. ప్రమాదవశాత్తు ఆ పక్షి చనిపోతుంది. ఇక వీరయ్య వెంటనే తన పనివాడిని పిలిచేలోపు పనివాడు కనిపించకుండా పోతాడు. వీరయ్య బాధతో బయట కూర్చోగా ఒక లేడీ కనిపిస్తుంది. ఆ ఆంటీ చాలా అందంగా ఉంటుంది. ఇక వీరయ్య ఈ బాధలో ఎలాగైనా ఆవిడని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు. ఇదిగో అమ్మాయి, నేను ఈ ఊరికి రాజుని. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, లేదంటే బలవంతంగా చేసుకుంటాను. ఇక నీ ఇష్టం. అయ్యో రాజుగారు, అంత పని చేయకండి. మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని, మీ పనివాడిని. మీరు నన్ను చంపుతారన్న భయంతో ఈ ఆడవేషంలో తిరుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నేను చంపలేదు మీ పక్షిని. ఈ సంఘటనకు వీరయ్య చాలా నవ్వుకొని మళ్ళీ ఆ అతన్ని పనిలో పెట్టుకుంటాడు. ఈ సంఘటనను తలుచుకుంటూ రోజుకొకసారి అయినా నవ్వుకుంటూ ఉంటారు. మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి.